ఈ రోజుల్లో చాలామంది దేవుని మీద ప్రెస్టేజ్ ఉంటారు. దేవుని మీద ప్రెస్టేజ్ అని అంటే నేను లేకపోతే దేవుడికి ఏముంటుంది కదా, మనమే గొప్పగా ఫీల్ అయిపోతాం. నేను మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుందో చూద్దాం, నేను దేవుని నమ్ముకోకపోతే ఏమవుతుందో చూద్దాం, మనం ప్రెస్టేజ్ ఫీల్ అవుతాం. వాళ్ళు వాస్తవానికి దేవుడే ఒక్కసారి కనుక మనల్ని విడిచిపెడితే మన సంగతి ఏమవుతుంది? ఇన్నిసార్లు మనం ఇలా అన్నా సరే దేవుడు వాటన్నిటినీ పట్టించుకోకుండా మన విషయంలో వెంటాడడం, మనలను మన వైపు చేతులు చాపడం, మన హృదయాన్ని తట్టడంలో దేవుడు ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. అది మనం వెరితనంగా అనుకోకూడదు. రోమీలకు రాసిన పత్రిక 2:4 దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా. ఇప్పుడు చాలా మందికి ఎట్లుంటుందని అంటే దేవుడు ప్రేమించే కొలది చులకనగా మనం భావిస్తాం కదా. దేవుడు ఉదాహరణకి ఒక బలహీనుడైన వ్యక్తిని సరే తెలుసుకుంటాడులే, ఎరుగుతాడులే, అర్థం చేసుకుంటాడులే అని చెప్పేసి మనం దేవుని ప్రేమను చూపిస్తే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి అది అడ్వాన్స్గా తీసుకుని మరెక్కువగా చులకనగా తృణీకరిస్తూ నడుచుకున్నాడు అనుకోండి, అతనికి ఏంటి లాభం చెప్పండి? అతనికి లాభం ఏమీ లేదు. ఉదాహరణకి లూకా సువార్త 15వ తప్పిపోయిన కుమారుని గురించిన సంగతి మనం చూస్తాం. తన కుమారుడు వెళ్ళిపోయి సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు, తనకున్నదంతా పోగొట్టుకున్నాడు, రిక్తుడిగా రూపం కూడా కోల్పోయాడు. అలాంటి పరిస్థితిలో తండ్రి వద్దకు వచ్చినప్పుడు తండ్రి కఠినత్వం చూపించలేదు, సంతోషించాడు, చేర్చుకున్నాడు. ఇప్పుడు ఈ అనుగ్రహము తన కుమారుడుకు చూపించినప్పుడు తన కుమారుడు దాన్ని నిలబెట్టుకుని కాపాడుకుంటే క్షేమం. అక్కడ ఇంకా రాయబడలేదు తన కుమారుడు చేర్చుకునబడినాడు. కానీ చాలామంది ఏంటంటే ఈ అనుగ్రహమును వారు చులకన చేసుకుంటారు. మరలా పోతా మరలా చేర్చుకుంటాడు, మరలా పోతా మరలా చేర్చుకుంటాడు, మరలా తప్పిపోతా మరలా చేర్చుకుంటాడు. ఇలాంటి చులకన భావం కొంతమందిని చూస్తా అప్పుడప్పుడు, అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, కొంతమంది కంట పడతా ఉంటారు. మనం ఎంత హెచ్చరించినా వాళ్ళు ఎట్లా అనుకుంటారని అంటే అదో గొప్పతనంగా ఫీల్ అవుతారు. మారవనంటే నేను మారనన్నా, ఇంకా అట్లాంటి దేవుడు హెచ్చరించడం ఎందుకు కదా, అదో గొప్పగా ఫీల్ అవుతాడు. నన్ను ఎంత హెచ్చరిస్తే నేను అంత గొప్పోడిని అన్నట్టు. ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నీకు చూపించే అనుగ్రహం, నీకు చూపించే సహనం, నీ మీద చూపించే దీర్ఘశాంతం. ఎందుకొరకు దేవుడు దీర్ఘశాంతం చూపిస్తాడంటే పేతురు రాసిన పత్రికలో రాస్తాడు, నువ్వు రక్షించబడుటకే. దేని కొరకు చెప్పండి? రక్షించబడు. దాన్ని తృణీకరిస్తూ పోస్ట్పోన్ చేసుకుంటే చూస్తా చూస్తా చూస్తా, అది నీ గొప్పతనం కాదు, అది భ్రష్ట మనసు. దాని నుంచి విడుదల పొందాలని నీ వైపు చేతులు చాపి ఇంకా నీ హృదయాన్ని తట్టుతూ, ఇంకా నీ కొరకు ద్వారాలు తెరిచి, ఇంకా నేను తన ఇంటికి పిలుస్తూ, వాక్యం వినిపిస్తూ, అనేక మంది పరిశుద్ధులను ప్రేరేపించి నీ కొరకు ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు అని అంటే నీ విషయంలో ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించాయి. ఈరోజు ఆయన గుర్తెరిగి నీ కఠినత్వాన్ని విడిచిపెట్టు. అయ్యో ఎన్నిసార్లు దేవుని హెచ్చరిక నాకు వస్తుందే, ఎన్నిసార్లు దేవుడు నా హృదయాన్ని తడుతున్నాడే, ఎన్నిసార్లు నేను దేవుని తృణీకరించిన, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడే అని ఈ రోజుకైనా పశ్చాత్తాపడితే ధన్యుడు. ఇలా ఆలోచన చేయాలి. కాబట్టి దేవుడు మన ఎడల చింత కలిగిన వాడు. అందుకే బైబిల్లో కూడా కొన్ని మాటలు మనం చూస్తాం. మత్తయి సువార్త 6:27 నుంచి మనం చదువుదాం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించడి, కష్టపడవు వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదు. అంటే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసే మాట ఏంటనంటే, మనము చింతించే దేని కొరకు, ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాం, తినడానికి, తాగడానికి, ధరించుకోవడానికి కదా. సాధారణంగా ఒక మనిషికి కట్టుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారం, ఉండటానికి నివాసం ఉంటే అతడు పేదవాడు కాదని మనం చూస్తాం. ఇంకంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇంకెంత ఉన్నా సరే దాచుకోవాల్సిందే తప్ప అనుభవించలేం కదా. ఇప్పుడు ఉండటానికి ఇల్లు ఉంది, 10 ఇళ్ళు కట్టుకున్నాం, మనకు కావాల్సింది ఒక ఇల్లు, దాంట్లో ఉండగలం. 10 ఇళ్ళు, మిగిలిన 9 ఇళ్ళు కూడా రిజర్వే.
మనకి ఈరోజు తినడానికి ఒక 200-300 రూపాయలు అవసరం, కానీ 10,000 ఉన్నాయి. 10,000 మైనస్ చేస్తే మిగిలిన 9,000 చిల్లరు రిజర్వే. కాబట్టి ఇప్పుడు మనకు కావలసింది ఏంటి? తినటానికి, త్రాగడానికి, ఉండటానికి, కట్టుకోవడానికి కదా. యాకోబు అలాగే అన్నాడు, ప్రభువా నేను వెళ్ళిన చోటల్లా నాకు తోడయుండి నాకు భోజనం ఇచ్చి వస్త్రం ఇచ్చి నివాసం ఇస్తూ నువ్వు నాకు దేవుడిగా ఉంటావు. అంటే నేను నిన్ను దేవునిగా అంగీకరిస్తా. ఆయన దేవుడే, కానీ మనం ప్రతిష్ఠించుకోవాలి కదా. నేను ప్రతిష్ఠించుకుంటానని ఆయన ఒక తీర్మానం చేశాడు. కాబట్టి ఈరోజు మన చింత అంతా కూడా ఇదే, ఏమి తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఆలోచన చేయండి, ఆకాశ పక్షులు ఏ రోజైనా అలా చింతపడ్డాయా? కానీ వాటికి ఏమన్నా భోజనం తక్కువైందా? అడవి పువ్వును చూడండి, అది ఎంత అందంగా ఉంటుందో. అది ఉదయం అందంగా ఉంటుంది, సాయంత్రం వచ్చేసరికి వాడిపోద్ది. కానీ అలాంటి బలహీనమైన దాన్ని కూడా నేను ఎంత బాగా అలంకరించానో, దాన్ని అలంకరించింది నేను కదా. అలాంటప్పుడు నేను మీకు వస్త్రాలు ఇవ్వలేనా? కాబట్టి మీరు చింతపడొద్దు. మీ గురించి నేను పూర్తి బాధ్యత తీసుకున్నాను. ఇంకో మాట చదువుదాం, చూడండి 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఇవన్నీ మీకు కావాలని భూలోక తండ్రికి కాదు, పరలోక తండ్రికి. ఆయన గురించి ఒక మాట మనం చూద్దాం. 7వ అధ్యాయం 10-11 వచనాలు మత్తయి సువార్త. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఈయన ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చు. భూ సంబంధమైన తల్లిదండ్రులు చెడ్డవారు, కానీ పరలోకమందున తండ్రి ఎంతో మంచివాడు. కాబట్టి ఆయనకి తెలుసు మన ప్రతి అవసరత. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన మీద మనం ధైర్యం కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ మనం చూస్తున్నాం, చింతించుచున్నాడు అని అంటే అర్థం ఏంటంట? లక్ష్యము చేయుచున్నాడు. అంటే ఏంటి? దృష్టించుచున్నాడు, గమనిస్తున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో నోవాహుతో పాటు వాడలో ఉన్న వాటన్నిటిని దేవుడు ఏం చేశాడంట? జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి మనల్ని గుర్తుపెట్టుకుంటున్నాడు. ఆయన మన అవసరాలను గుర్తుపెట్టుకుంటున్నాడు, మన పరిస్థితులను గుర్తుపెట్టుకుంటున్నాడు, మనల్ని లక్ష్యం ఉంచుతున్నాడు, మనల్ని దృష్టి పెడుతున్నాడు. ఎంత బాధ్యత గల దేవుడు చెప్పండి. ఏ రోజు ఎవరు ఏలు పెట్టి ఆయన నిందించుటకు అవకాశం లేనంత జాగ్రత్తగా మన ఎడల బాధ్యత తీసుకుంటున్నాడు. ఈరోజు అదే బాధ్యత మన ఎడల కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభువు మనల్ని లక్ష్య పెట్టే దేవుడు, మన అవసరతల్ని లక్ష్య పెట్టే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. పరిస్థితులు ఏవైనప్పటికీ ఆయన అతి సమీపంగా ఉండే దేవుడు. మన దేవుని మనం అర్థం చేసుకున్న వారంగా ఉండాలి. అందుకే ఈరోజు కూడా తన కృపను నీ ఎడల చూపిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. ఎన్నోసార్లు దేవుని తృణీకరించావు, ఎన్నోసార్లు దేవుని పక్కకు పెట్టావు, ఎన్నోసార్లు ఆయన ప్రేమను పక్కకు పెట్టావు. అయినను ఆయన నీవు చేసింది మర్చిపోయి నీ హృదయాన్ని తట్టుచున్నాడు. ఈరోజు ఆయన గమనిస్తావా? ఈరోజు ఆయన అర్థం చేసుకుంటావా? ఈరోజు ఆయన నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? ఈరోజు ఆయన నీ మనసును మార్చుకుంటావా? కాబట్టి ఆలోచించే